హలో అండి, నేను డాక్టర్ నైనిక్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 39 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఫర్టిలిటీ ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఒక ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, అంటే 50 years 45-50 years తర్వాతనే క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకునేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో, అంటే 25 years 35 yearsలోనే మనము క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం. అంటే ఇద్దరిలో, ఆడవారిలో మగవారిలో రకరకాల క్యాన్సర్స్, మేబీ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, జెనెటిక్ ఫ్యాక్టర్సా, హెరిడిటరీ ఫ్యాక్టర్సా, ఏ కారణాల వల్ల అయితేనేమి ఎర్లీ ఏజ్లోనే మనం ఈ క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం అనమాట. సో ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇలా క్యాన్సర్స్ అనేది వచ్చినట్టయితే వాళ్ళ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే బేసిక్గా ఈ ఫర్టిలిటీ ఆప్షన్స్ అనేవి క్యాన్సర్స్ తర్వాత ఎలా ఉంటాయి అనేది ఒక 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. సో ఎలాంటి క్యాన్సర్ వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది, ఆ స్టేజ్, క్యాన్సర్ స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది అనే దానిపైన ఆధారపడి ఉంటాయన్నమాట. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ క్యాన్సర్కి మరి అసలు ఈ ఫర్టిలిటీకి ఎలా సంబంధం ఉంటుంది అని అంటే, ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి డైరెక్ట్గా మనకి రిప్రొడక్టివ్ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ ఉండొచ్చు, లేదా మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల హార్మోన్స్కి సంబంధించిన సమస్యలు రావచ్చు, రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి సంబంధించిన డ్యామేజ్ కావచ్చు మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల, అంటే కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ. అండ్ ఫోర్త్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైకలాజికల్గా వాళ్ళు ప్రాబ్లం అవ్వచ్చు, అంటే స్ట్రెస్, సైకలాజికల్కి సంబంధించిన సమస్యలు, అంటే ఈ ట్రీట్మెంట్ వల్ల ఫర్దర్ ఎట్లా ఉంటుంది, లేకపోతే కొంతమంది ఈ క్యాన్సర్ అనేది వాళ్ళ పుట్టబోయే పిల్లల్లో కూడా రిపీట్ అవుతుందా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్ట్రెస్ తీసుకొని ఉండొచ్చు అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఫర్దర్ ఆప్షన్స్, రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలి అని అంటే ఈ అన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అయితే మరి వాళ్ళ ఫర్టిలిటీని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఫ్యూచర్ ఫర్టిలిటీని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది గమనించినట్టయితే, బేసిక్గా వీళ్ళకి క్యాన్సర్ అనేది డయాగ్నోసిస్ అవ్వగానే యూజువల్గా వాళ్ళ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు, ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అవ్వలేదు, లేదంటే మ్యారేజ్ అయింది ఇంకా వాళ్ళకి పిల్లలు కలగలేదు అన్న వాళ్ళలో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఎలాగా అంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే ముందు అంటే ఇప్పుడు ఆడవారిలో అయితే వాళ్ళ అండాశయాల నుంచి ఎగ్స్ తీసి వాటిని భద్రపరచుకోవడం, అంటే ఊసైడ్ క్రయో ఫ్రీజింగ్ అని అంటారు, క్రయో ప్రిజర్వేషన్. లేదంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది, మేల్ పార్ట్నర్ ఉన్నారు అని అంటే వాళ్ళ ఎగ్స్ తీసి ఎంబ్రియో ఫామ్ చేసి, హస్బెండ్ స్పెర్మ్తో కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి ఆ ఎంబ్రియోస్ని మనం దాచిపెట్టడం, అంటే ఎంబ్రియో ప్రిజర్వేషన్ అనమాట. సో అలా ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ కానీ, ఎంబ్రియో క్రయో ప్రిజర్వేషన్ కానీ చేసుకోవచ్చు. ఇక మగవారిలో అయితే ఏంటంటే వాళ్ళ సెమెన్ శాంపుల్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు అన్నట్టు. అట్లీస్ట్ వాళ్ళ ట్రీట్మెంట్కి ఇంకా టైం ఉంది, అట్లీస్ట్ ఒక కొన్ని డేస్, 1 week టైం ఉంది, 3-4 days టైం ఉంది అని అంటే ఆ టైంలో వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళ సెమెన్ తీసి అట్లీస్ట్ 2-3 శాంపుల్స్ని మనం ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు ఎంత ఎర్లీగా వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అనే దాన్ని బట్టి మనం ఏ రకంగా వాళ్ళ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేయొచ్చు అనేది ఉంటుందన్నమాట. బేసిక్గా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అసలు టైం ఉండలేదు ఏంటి అని అనుకుంటే వాళ్ళ డైరెక్ట్ ఆడవాళ్ళు అయితే ఆ ఊసైట్, అంటే ఓవరీ టిష్యూనే మనం ప్రిజర్వ్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇవి ఇంకా మనకి ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇది కాకుండా కొన్నిసార్లు ఇప్పుడు మనకి రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి దగ్గరగా మనం రేడియోథెరపీ ఇస్తున్నాము అనుకోండి. సో ఆ సైట్లో ఉండకుండా ఓవరీస్ని మనం ట్రాన్స్పోజిషన్, అంటే ఇక్కడ నుంచి తీసి అబ్డామిన్లో మనం దాన్ని ట్రాన్స్పోజిషన్ చేయొచ్చు అనమాట. సో ఫర్దర్గా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టడం. సో ఇలాంటి అన్నీ కూడా ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి అన్నట్టు. అండ్ వన్స్ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అట్లీస్ట్, అంటే ఇప్పుడు కీమోథెరపీ అలాంటి డ్రగ్స్ తీసుకున్నట్టయితే అట్లీస్ట్ మనం 6 months to 1 year వెయిట్ చేయమని చెప్తామన్నమాట. ఎందుకంటే వాటి ఆ డ్రగ్ ఎఫెక్ట్స్ పోవడానికి కొంచెం టైం పడుతుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు కీమోథెరపీ తీసుకునే టైంలో ప్రెగ్నెన్సీ అయ్యారనుకోండి, సో ఆ కీమోథెరపీ డ్రగ్స్ అన్నీ కూడా ఏంటంటే టెరటోజెనిక్ అంటారు, అంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల లోపాలు రావచ్చు అనమాట. సో ఆ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 6 months to 1 year వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఫర్టిలిటీ కోసం ట్రై చేయొచ్చు అన్నట్టు. సో ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు
ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంది అని తెలిస్తే ముందుగానే మీరు డాక్టర్‌ని ఇలాంటి ఆప్షన్స్ గురించి కూడా మీరు సంప్రదించి ఆ రకంగా మీరు ఆప్షన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. థాంక్ యూ.